మన నేచర్ గార్డెన్ గ్రూప్లోని ఆర్డర్ పెట్టుకున్న చామంతులు వచ్చాయండి. ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంది చూడండి. చాలా పెద్ద మొక్కలే వచ్చాయి. చక్కగా డైరెక్ట్గా వచ్చండి. మొగ్గలతో కూడా ఉన్నాయి కొన్ని. అయితే ఇదిగోండి మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి. మొగ్గలు కూడా ఉన్నాయి కొద్దిగా. ఇవి ఇలా ఇప్పుడే నాటేస్తానండి. ఎలాగో మనం రెడీ చేసుకొని ఉంచుకున్న పాట్స్కి ఇవన్నీ నాటేస్తానండి. నాటి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. నాటే ముందు ఒకసారి మనం ఫుల్గా వాటర్ వేసుకోవాలని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా. ఏ రేటి ఉండకుండా మొత్తం ఫుల్గా వాటర్ వేసేసుకొని పెట్టేసుకోవాలండి. నేను రెడీ చేసినప్పుడు కూడా వాటర్ వేసాను. ఇప్పుడు మళ్ళీ మనం మొక్కలు పెడుతున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ అలాగా వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను ఈ టబ్ రెడీ చేసేటప్పుడు మట్టి తీసానండి. బోల్డ్ అంత మట్టి ఉంది, మనకి రెడీ అయిపోయి ఉంటుంది కదా. చూసారండి, దాంట్లో వచ్చిన వానపాములు చూసారండి ఎంత ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో వానపాములు. కట్టలు కట్టలకు చుట్టేసి ఉన్నాయి లోపల. ఇప్పుడు ఈ కొత్త వాటిలోనే ఒక 4 వేసుకుందామండి. చూసారా, ఇవి లోపలికి వెళ్ళిపోతాయి స్పీడ్గా. ఇలా ఒక 4 వేసుకుందామండి అన్నిట్లోనే. ఒకటి వేస్తే సింగిల్గా బాధపడుతుంది, అందుకే ఒక 4-5 వేస్తే ఫ్యామిలీలాగా ఉంటాయి. చుట్టేసుకునే లోపల చేద్దాం. ఫస్ట్లో అయితే వానపాలు ముట్టుకోవడానికి ఇబ్బంది పడేదండి. అలాగ అలవాటు అయిపోయిందండి. నాకే కాదు, గార్డెనింగ్ చేసిన వాళ్ళందరికీ ఈ అనుభవం ఉంటుంది. ఎవరైనా ఫస్ట్లో కొద్దిగా ఇబ్బంది పడతారు. తర్వాత వానపాములు చేతులతో పట్టుకొని, అసలు వానపాము కనిపిస్తే హ్యాపీ ఫీల్ అయిపోతాం. మనం వర్షాలు పడుతున్నప్పుడు వానపాములు ఊపిరాడక బయటకు వచ్చేస్తాయి కదండి. కంటిన్యూగా 4-5 రోజులు వర్షం పడిపోతే అలాగా మట్టిలో ఊపిరాడక వచ్చేస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అవి వాటర్లో కొట్టుకుని వెళ్ళిపోకుండా మనకి ఏటైతే మ్యాన్ హోల్స్ డాబాల మీద వాటర్ వెళ్ళిపోయే ప్లేస్ ఉంటుంది కదండి, అక్కడ కానీ లేకపోతే మన మొక్కల దగ్గర కానీ గోళాల దగ్గర కానీ మన పాత నైటీలు కానీ పాత లంగాలు కానీ పాత టవల్స్ కానీ ఏమైనా పాత కాటన్వి తీసుకొని ఆ గోళాల చుట్టూ పెట్టేసినా, లేకపోతే మనం వెళ్ళిపోతున్న వాటర్ వెళ్ళిపోతున్న దగ్గర మ్యాన్ హోల్ దగ్గర మనం పెట్టేసుకున్నా ఆ వానపాములు ఆ గుడ్డకి అంటేసి ఉండిపోతాయండి. వర్షం తగ్గిపోగానే మనం వెళ్ళి ఆ వానపాములన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ కుండీల్లో వేసేసుకోవచ్చండి. అలా కూడా మనం సేవ్ చేయొచ్చు. మళ్ళీ ఈ కుండీలో తీసిన వానపాములను వీటిని కూడా వేసేద్దామండి. హ్యాపీ ఫీల్ అవుతాయి. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయని తీసినప్పుడు గాబరా అవుతాయి, మనం ఏవో వాటికి ఏదో చేసేస్తామని. ఇదిగోండి, వీడియో ఎండింగ్ అయ్యే లోపల ఒకటి లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నీ. అసలు ఎక్కడ కనబడలేదు, చాలా మటుకు వేసాను కదా, ఇక్కడ కుప్పలాగా వేసాను, అన్నీ వెళ్ళిపోయి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయండి. ఇదిగోండి, ఒక్కొక్క దాంట్లో 2 పెడుతున్నాను. ఇలా మొక్కలన్నీ నాటేసిన తర్వాత 2-3 రోజులు షేడ్లోనే ఉంచాలండి. ఎందుకంటే ఈ ఎండలకి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదిగోండి, మొత్తం మీద మన ఈ సంవత్సరం చామంతుల్ని సక్సెస్ చేసుకున్నాము. ఇలాగ మొక్కల వరకు నాటుకున్నాము. ఇవన్నీ పువ్వులు అన్నీ వచ్చాక మామూలుగా ఉండదు కదా, అందమే వేరు. నవంబర్ కల్లా మనకి అసలు గార్డెన్ అంతా చామంతి పువ్వులతోని బంతి పువ్వులతోనే మనకు నిండిపోతుంది. నవంబర్లో మార్చి వరకు మనకి హ్యాపీనెస్ ఉంటుందండి ఈ మొక్కలతో. మొత్తం మీద ఇలా నాటుకున్నాము చక్కగా. నేను గోళాలు నా దగ్గర రెడ్వి పెయింట్ వేసి ఉన్నాయండి. కానీ 10 లీటర్స్ వాటర్ బాటిల్ కోసం ఎందుకు చెప్పానంటే, చాలామంది ఇవి యూజ్ చేయాలి, ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పడం కోసం నేను ఈ సంవత్సరం ఇలా ఇందులో వేసానండి. లాస్ట్ ఇయర్ వేసాక ఇంకా నాకు 6 మొక్కలు మిగిలాయి. అవి అందులో వేస్తానండి.
ఇవి మెయిన్ పర్పస్ ఏంటంటే చామంతులు నాటడం మనకి ఇంపార్టెంట్. రెండోది ఇలాగ వాటర్ క్యాన్స్ కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు. ఫుల్గా ఒకటే కాకుండా ఒకటి క్యాబేజీ కాలీఫ్లవర్ కోసం యూస్ చేసుకున్నాను పై పార్ట్, కింద పార్ట్ ఏమో ఇలాగ చామంతుల కోసం యూస్ చేసుకున్నాను. ఒక్కొక్క మొక్కే పెడదాం అనుకున్నాను, మనకి మరి గోళాలు ఎక్కువైపోతాయని చెప్పి ఇలా వేసానండి. ఇవి సక్సెస్ అయిన తర్వాత మనం మట్టితో అలా తీసుకొని పెట్టుకోవచ్చు, పర్వాలేదు. మొత్తం మీద మన చామంతులు సక్సెస్ఫుల్. ఈ మొక్కలన్నీ 3 days నీళ్ళలో ఉంచాలండి, ఎండ తగలకూడదు. తర్వాత 3 రోజుల తర్వాత మార్నింగ్ సన్ రైజు 9 వరకు ఉంచండి. తర్వాత మళ్ళీ 3 days పోయిన తర్వాత అప్పుడు మనం ఫుల్ ఎండలో ఉంచినా పర్వాలేదండి. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మొక్కలు పెద్ద అయిన తర్వాత పైన చిగుర్లు కట్ చేయండి. అలా కట్ చేయడం వల్ల గుబురుగా పెరుగుతుంది. చూసారా, నేను మెట్ల దగ్గర స్టెప్కి ఎలా నీళ్ళలో పెట్టుకున్నానండి. ఇలా అందరూ మొక్కలు చక్కగా నాటుకొని పెంచుకొని పువ్వులతో ఇలా అందరూ మొక్కలు నాటుకొని నిండుగా పువ్వులు వచ్చిన తర్వాత మనం గ్రూప్లో పిక్స్ పెట్టుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.